బీసీ క్రిమి లేయర్ కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రేపటి కరీంనగర్ టూర్పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఆటోమేటిక్ గా రిజర్వేషన్ చూసుకుంటే చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అదే మరి మీరు ఇవ్వండి, 4% ఇవ్వండి. ఇదంటే అబ్జెక్షన్ ఇమ్మంటున్నాం. క్లాసిఫికేషన్ వ్యతిరేకించలేదు. మేము ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే క్లాసిఫికేషన్ పేరుతో క్రీమీ లేయర్ కానీ డేటా సరిగా లేదని చెప్పాం. ఎప్పుడు క్లాసిఫికేషన్ వ్యతిరేకించలేదు, డేటా సరిగా లేదని చెప్పాం. ఎన్యూమరేషన్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పాం. బ్యాక్వర్డ్ క్లాస్ డేటానే తప్పని చెప్పాం. అండర్మైన్ చేశారని చెప్పాం. ప్రత్యేకంగా పెట్టమను. అవునమా, ఇప్పుడు 50% ఉమెన్కే 50 ఇచ్చాం, మిగిలిన వాళ్ళందరికి ఇచ్చాం కదా. మళ్ళీ బీసీలు ఎస్సీలు అన్నీ ఉన్నాయి కదా, మరి అక్కడ పెరిగింది కదా. దీనికి కాకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ పెట్టారు కదా. నేను అడిగేది ఒకటి, 33% రిజర్వేషన్ చాలా సంవత్సరాలుగా అమల్లో ఉంది. హౌ కెన్ యూ డైల్యూట్? హూ ఆర్ ఇట్ టు డైల్యూట్? ఏదైనా ఇస్తే అదనంగా బెనిఫిట్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ రిజర్వేషన్ డైల్యూట్ చేయడం ఏంటి? వెలుగురు ఇచ్చారు అధికారం. వాట్ యు ఆర్ ఆస్కింగ్? No, we will fight it out. చూద్దాం, ఈరోజు రేపు గవర్నమెంట్ స్పందన బట్టి మా స్పందన ఉంటుంది. 33% మైనారిటీస్ వెళ్ళినప్పుడు డైల్యూట్ అయిపోవాలి, తగ్గిపోలా ఎంతనా కావచ్చు. నేనేమంటా, అది ప్రత్యేక రిజర్వేషన్స్ అందరూ కోరుకుంటున్నాం. ప్రత్యేక రిజర్వేషన్స్ పెట్టండి. ఈ సెపరేట్ గా 33% డిస్టర్బ్ చేయొద్దండి. దట్ ఇస్ వాట్ వి ఆర్ డిమాండింగ్. నేను దాన్ని అదరాబదరా ఎందుకు ఇచ్చారు? ఈ ఆర్డినెన్స్ ఎందుకు తొందర? ఓకే, ఇచ్చారు. నిన్నటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ కి ఇచ్చారు, బాగానే ఉంది. ఎందుకు డైల్యూట్ చేశారు దీంట్లో? ఇది ఒక మేజర్ డెసిషన్. దీంతో ఇక్కడ ఆగదు. రేపు లోకల్ బాడీస్ అన్నిట్లో ఇదే మరి ఫాలో అవుతారు. సర్పంచ్లు, వార్డులు, లేకుంటే మెంబర్లు, కౌన్సిలర్లు, లేకపోతే కార్పొరేటర్లు అన్నిటికీ వస్తుంది. ఎంపీటీసీలు. ఈజ్ నాట్ కరెక్ట్.